భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్న దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాటలను ఖచ్చితంగా పాటించిన నేత వైఎస్ఆర్ ఇంకుడు గుంతలు కాదు భావితరాలకు భారీ ప్రాజెక్టులు అవసరమని గుర్తించి జలయజ్ఞం చేపట్టారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. జలయజ్ఞం ప్రాజెక్టులు చేపట్టడమే కాదు వాటిని పూర్తి చేయాలని సంకల్పించి ఉరుకులు పెట్టిన నేత ఆయన. అంతేనా, ఒక్క గ్రామాన్ని కూడా ముంపుకు గురికానివ్వనని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు సభ సందర్భంగా ధైర్యంగా ప్రకటించారు వైఎస్ఆర్. ప్రాజెక్టులు చేపట్టడమే కాదు ప్రజలను నష్టపోకుండా ముంపు గ్రామాలను ప్రజలను ఆదుకోవాలనే తపన ఉన్న నాయకుడు మహానేత వైఎస్ఆర్. ఒకసారి విశాఖలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించిన సభ జరుగుతోంది. ఈలోపు ముంపు గ్రామాల ప్రజలు వచ్చారు, నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇది గమనించిన వైఎస్ఆర్ వారిలో ఒకరిని స్టేజి మీదకు పిలిచి మాట్లాడించారు. అంతేకాదు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కింద ఒక్క గ్రామాన్ని కూడా ముంపుకు గురి కానివ్వనని వైఎస్ఆర్ మాట ఇచ్చారు. ఏదైనా ప్రాజెక్టు కట్టేటప్పుడు ఏ ఒక్కరికైనా ఇబ్బంది జరిగితే చాలా బాధగా ఉంటుంది. ఇదేదో ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఇక్కడ 10 గ్రామాలు మునిగిపోతాయని చెప్పి చెప్తున్నారట. మీరు ఏ ఒక్కరూ కూడా అటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది పూర్తిగా కొత్త ప్రాజెక్టు. ఒక్క గ్రామం కూడా మునిగిపోకుండా ప్రాజెక్టు కట్టే ఏర్పాటు చాలా గట్టిగా చేయాలని చెప్పి అధికారం ఆలోచిస్తున్నా. ఏ ఒక్క గ్రామం కూడా మునిగి కాకుండా ప్రాజెక్టు కట్టే ఏర్పాటు చేస్తాం. ఓకే, అంతే కదా? అంతేనా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంతానికి కలిగే ప్రయోజనాల గురించి వివరించారు వైఎస్ఆర్. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పేరుతో ఈ కార్యక్రమం రూపొందించుకుంటాం. 8 లక్షల ఎకరాలకు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో కొత్తగా నీళ్ళిప్పించే ఈ ప్రాజెక్టు దాదాపు 8,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణం చేపట్టబోతున్నా. ఈ 8 లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రతి గ్రామం కూడా కరువు రక్కసి కబన్న అస్త్రాలలో మహిళ వినరాడకుండా శాశ్వతమైన పరిష్కారం వస్తుందనే విజయాన్ని మనం చేస్తున్నాం. ఇప్పటికే రైవాడ కానివ్వండి, తదితర ప్రాజెక్టులు ఎక్కడెక్కడైతే ఆయకట్టు లేకుండా మిగిలిన ప్రాంతాల కంటే కూడా దాదాపుగా ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నీళ్ళిప్పించే ఏర్పాటు జరగబోతుందనే విషయాన్ని మనం చేస్తున్నాం. కానీ ఈ రోజు ప్రభుత్వ పెద్దలకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు గుర్తు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.